హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో కొంతమంది మనుషులు చేసిన విచిత్రమైన పని అలాగే తింగర్ పనిని చూద్దాం. ఓకే, వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ సింబల్ పై ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనోడు బాల్ ఎక్కువ వేసాడు, అందుకే టాటర్ ఎటు వెళ్తలేదు. అందుకే సంబాలాగే మిషన్తో గట్టిగా రెండు లాగుతాడు, అయినా కదలదు. లాస్ట్ ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో తెలిసే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకుంటే టాటర్ 2 మొక్కలు అవుద్ది. అయిపోయింది, 2 మొక్కలు. అబ్బాబ్బా బెస్ కట్టారు, కొట్టారు బాబు. టాటర్ వీక్నెస్ లేదంటే దాని పవర్ ఏంటో కూడా తెలియలేదు. ఇటువంటి సంఘటన మీరు ఎక్కడ నుంచి చూస్తారు వెంటనే కామెంట్ బాక్స్లోకి వచ్చేయండి. ఈవిడ ఎవరో కానీ ఛానల్ టీఆర్పీ కోసం మెయిన్ రోడ్ హైవే మీద నుంచి బ్రేకింగ్ న్యూస్ చెప్తుంది. జస్ట్ మిస్లో లారీ గుద్దుతాం, యమలోకానికి వెళ్ళిపోతాం. బ్రేకింగ్ న్యూస్ ఇచ్చే న్యూస్ రిపోర్టర్ బ్రేకింగ్ న్యూస్ అయిపోతాం. బాబా జస్ట్ మిస్. అదృష్టం మెయిన్ రోడ్ నుంచి వచ్చింది. పర్లే, పడాయిగా లారీ నుంచి కూల్ డ్రింక్ బాటిల్ దింపుదామని చెప్పి బాగానే 2 గ్యాస్లు విసురుతాడు. లాస్ట్ 3 ఉంటా చూడండి, అది లాస్ట్ పట్టాడు. ఇప్పుడు సడన్గా డ్రింకులు వేసి కింద పడిపోద్ది. పగిలిపోయిందిరా బాబోయ్. 900 రూపాయలు డ్రింకులు వేసి నాశనం చేసేసావు కదరా గబ్బని. అలా అయ్యి బాబోయ్, మెయిన్ పాయింట్ మీద ఒకటి తగిలేసింది. కిరాయి డబ్బులు ఎక్కువ కోసం లారీ మీద ఓవర్లోడ్ వేసాడు. జాగ్రత్తగా వస్తా వాళ్తా ఉంది. ట్రక్ మీద ఆడింది, ఇరిగిపోయిందిరా బాబోయ్. 10 లక్షల రూపాయలు ట్రక్ స్వాహ, మన కిరాయి కూడా స్వాహ. వీడెవడగానే బుర్ర తీసి ఫ్రిడ్జ్లో పెట్టినట్టున్నాడు. ఆ కర్రల దగ్గర కొడతాం కోసం తలకా పైనట్టు కర్రల దగ్గర కొట్టుడు. ఇప్పుడు చూడండి కింద ఎన్ని తిప్పలు పడుతున్నాడు. ఒరే, వచ్చేటప్పుడు బుర్ర తీసుకురావాలరా, ఫ్రిడ్జ్లో అక్కడెక్కడ పెట్టాక ఇలాగే ఉంటుంది. అదృష్టం బ్యాక్ డోర్, దరిద్రం ఫ్రంట్ డోర్ అంటే ఇదే. పైకి కింద కాలు ఎరిగింది. వీడియో అవడగానే రెస్పాన్సిబిలిటీ లేదనుకుంటే ఇడికి కారు లేదు. పెద్ద పోటీ కల్లా మొత్తం సర్దేస్తున్నాడు. బాగానే సర్దినాడు చూడండి. సాసి పెట్టి కొట్టాడు, గ్లాస్ ఎరిగిపోయిందిరా బాబోయ్. అర్థం పగిలే పట్టించుకోవట్లేదు. మా అనుభవుడు దేవుడు రా నువ్వా. మనోడికి వచ్చిన కష్టం లైఫ్లో ఎవడికి రాకూడదు. అయ్యి బాబు, ఎవడో మరి పెద్ద లోడే కట్టాడు. దాన్ని కట్టింది ఏ రోడ్లు కట్టకుండా డైరెక్టర్ పట్టుకెళ్ళి చక్రాన్ని కట్టాడు. వీడికి తిప్పలాగా చచ్చిపోతున్నాడు రా బాబోయ్. నరకం చూసేస్తున్నాను. హౌస్ మెజర్మెంట్స్ దేనికైనా సరే టేపులు వాడతారు కదా. ఇక్కడ చూడండి, అయ్యి బాబు 3 టేపులు డిఫరెంట్గా ఉన్నాయి. అయ్యి బాబు, ఒకటేమో వెనక్కి వెళ్ళిపోయింది, బాగా ముందుకు వెళ్ళిపోయింది. ఒకటి వెనక్కి ఉంది, మళ్ళీ 3 ముందుకు ఉంది. 10, 20, 30 అబ్బాబ్బా. ఇది హంగన 50కి వెళ్ళిపోయింది. 50 ఏమో దాటేసాడు. ఇటువంటి సంఘటన మీరు కనుక ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ చూసి ఉండే వెంటనే కామెంట్ బాక్స్కి వెళ్ళి వెంటనే టైప్ చేసేయండి. ఇప్పుడు మటుకు చాలా దారుణం జరిగితే మనవాడికి అన్యాయం జరిగిపోయింది. పైకి లోడెక్కిచ్చాడు, కింద నుంచి ఎక్కపడేయాలి మని చెప్పుకోవడం చోటని కొట్టేసిందిరా బాబా. అన్న గులాబ్ జాములు చేతులకు వచ్చి పగిలిపోయారు. కార్స్ డెలివరీ చేయాలంటే ఇలాంటి వాళ్ళు అయ్యి బాబు ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ కారు దింపాడు, నాశనం అయిపోయింది కారు. ఎదరా ఓ టైర్లు వేసిపోయింది. వండర్ఫుల్. ఇక్కడ అబ్బాబా సెకండ్ ఫెరారీయో ల్యాంబోర్గినియో ఏంటో తెలీదు. ఈ కారు పేరు ఏంటో వెంటనే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి చెప్పండి. అయ్యి బాబు పగిలిపోయింది. అవి పగిలిందా పర్లేచ్చి అమ్మమ్మ. ఈడు మరి దారుణం. ఈడు పగిలిందే కాక వెనకాల ఉన్నాడు. మొత్తం ఈడు 30,000 ఎత్తుకెళ్ళిపోద్ది. ఈడు వెనకాల 10,000. ఈడు ఎవడగానే మొత్తం ఏకంగా ఎత డూమ్ లాక్కుండా పోయింది. అయ్యి బాబు, కొత్తగా వెల్డింగ్ నేర్చుకోవాలంటే ఇలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఊస పెడతాక కుదురులేని చెప్పి తలకాయ మధ్యలో పెట్టి ఊస వెల్డింగ్ చేయడు. ఇప్పుడు తలకాయ తిట్టాక 400 రూపాయలు పడతాడు. ఇంకెక్కడ వస్తుంది తలకాయ బట్టికి ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఇలాంటి వాళ్ళు కనుక కన్స్ట్రక్షన్ చేస్తే సర్వనాశనమే. రైల్వే ట్రాక్ మీద పోలు పెట్టి ట్రాక్లు వేసారు. ఇంకా ట్రైన్ వచ్చి ఎలా వెళ్తుంది ఏంటో మరి. వెళ్ళి బిల్డింగ్ కట్టండి రా అంటే సులభ కాంప్లెక్స్ కట్టొచ్చి టైపిల్ల బుర్రకాయ పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాడు ఎవడో కానీ. ఈ ఇరుకు ఒకళ్ళ కూర ఎలా వస్తుందో తెలియదు కదా. వచ్చేయడానికి ఇరుక్కుపోయింది. ఎదరికి వెళ్తగలేదు, వెనక్కి వెళ్తగలేదు. అటు ఇటు చూస్తే మార్జిన్ లేదు. కోట్లు కరిచేసి కూర పోగొట్టాడు. పాడవనన్నట్టు నీళ్ళు నిండిపోయినాయి. అవి స్లోగా వెళ్తున్నాయి కదా, కంగారు ఆగదు మనోడికి. చేతిలో సుత్తుంది, ఒంట్లో బలం ఉంది. సాసి పెట్టి కొట్టాడు. ఆ బోటు మొత్తం విరిగి నీళ్ళు అలా వచ్చేసింది మీచం తుఫాన్లో. ఇదే అనుకుంటే మొన్న వచ్చింది కదా తుఫాను, వీడి వల్లే. వీటిలో వచ్చాడు, అలా కుర్చీ లాగాడు, కూర్చున్నాడు. మనోడికి కిందకి వంగిని గోకాడు, దాన్ని కదిపాడు. CPU కంప్యూటర్ కింద అడ్డాయి. ఇది కనుక వాళ్ళ బాధకు తెలిసిందా ఈడి పని ఉంటుంది. అబ్బాబ్బా నా సామిరంగా వేరే లేవులు. వీళ్ళిద్దరు కలిపి వాళ్ళ నాన్నమ్మకి ఎవరో మరి తెలియదు కానీ కాళ్ళు చల్లగా ఉంటాయని చెప్పి ఐస్ క్రీమ్లతో దుద్దారు. వీడి పక్కన పచ్చడి చూడండి, వీడు బాగా నవ్వుతున్నాడు. వీడికి మన్నట్టు ఉంది. ఆ ఐస్ క్రీమ్ తీసి నోట్లో పెట్టాడు. మనోడి పరిస్థితి ఇంకా
అన్ని సందర్భాల్లో షార్ట్ కట్ ఎంచుకోకూడదు. ఈయన చూసి నేర్చుకున్న అలా జారుకుంటూ వెళ్ళాడు, కింద మధ్యలో పగిలిపోయినాయి. పాపం ఏం చేస్తాం, ఇంకా తల రాసి పెట్టి ఉంది. చాలా కష్టపడి ఇటుకల లోడ్ని బాగా కట్టలు కట్టి మిషన్ సహాయంతో తీసుకెళ్ళి లారీ మీద పెట్టారు. వాళ్ళు మూసి తెరిచేలోపు అవన్నీ కింద పడిపోయినాయి. కానీ ఒక చెట్టు మట్టి మిగిలింది. పర్లే, ఇంకేం చేస్తా, అదృష్టం. ఏదైనా మన మంచిగా అన్నట్టు కనీసం ఒకటైనా మిగిలింది కదా, దీని ఇంటికి ఎట్టుకెళ్ళి ఇల్లు కట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం మన క్రేజీ ఫన్ టీవీ యూట్యూబ్ ఛానల్కు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ పై ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ఎవర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే బాయ్. కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.